నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 828వ వినిపించే కథ వికే 828 శ్రీ సింహప్రసాద్ గారి కథ. ఈ కథ ఉషా సంగీతం దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ. 2025 మార్చి నవరసాల అంతర్జాల ఉషా వారపత్రికలో ప్రచురితమైన కథ. రచయిత శ్రీ సింహప్రసాద్ గారు తమ పరిచయంగా ఇలా అంటారు: నా సాహిత్య ప్రస్థానం 1973లో ప్రారంభమైంది. ఇంతవరకు 536 కథలు, 75 నవలలు, 7 నాటకాలు రాశాను. వాటిలో 156 కథలకు, 24 నవలలకు, 7 నాటకాలకు, కొన్ని కవితలకు బహుమతులు పొందాను. ఇవే కాక వివాహ వేదం, తిరుమల దివ్యక్షేత్రం, శ్రీరాముడి ధర్మపదం ఈ గ్రంథాలకు ప్రముఖుల ప్రశంసలు పొందాను. 51 కథలు, 3 నవలలు, వివాహ వేదం ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి. జీవిత సాఫల్య పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారంతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాను. వారి కథ తీర్పు ఇప్పుడు విందాం. రచయిత శ్రీ సింహప్రసాద్ గారు తమ పరిచయంగా ఇలా తెలియజేస్తున్నారు: నా సాహిత్య ప్రస్థానం 1973లో ప్రారంభమైంది. ఇంతవరకు 536 కథలు, 75 నవలలు, 7 నాటకాలు రాశాను. వాటిలో 156 కథలకు, 24 నవలలకు, 7 నాటకాలకు, కొన్ని కవితలకు బహుమతులు పొందాను. ఇవే కాక వివాహ వేదం, తిరుమల దివ్యక్షేత్రం, శ్రీరాముడి ధర్మపదం గ్రంథాలకు ప్రముఖుల ప్రశంసలు పొందాను. 51 కథలు, 3 నవలలు, వివాహ వేదం ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి. జీవిత సాఫల్య పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారంతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వారి కథ తీర్పు విందాం. కలకత్తా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ మీద జరిగిన అమానుష కాండకు దేశం రగిలిపోయింది. ప్రతి చోట ధర్నాలు, ఆందోళనలు, సభలు, ఊరేగింపులు, కొవ్వొత్తుల నిరసనలు. న్యాయాన్ని అర్థిస్తూ, వైద్య సిబ్బందికి మరింత భద్రతా, రక్షణ డిమాండ్ చేస్తూ, నేరస్తుల్ని తీవ్రంగా శిక్షించాలని కోరుతూ, ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ దేశం యావత్తు ఆవేదనతో నినదించింది. ఓ ర్యాలీలో పాల్గొన్న యువతులను ఆపి ప్రశ్నిస్తున్నాడు ఓ టీవీ జర్నలిస్ట్. ఒక మృగాడిని అరెస్టు చేశామన్నారు. పోస్టుమార్టం రిపోర్టు చూస్తుంటే ఒకరు కాదు, ఎక్కువ మంది నేరస్తులు ఉన్నట్టు అనిపిస్తోంది. దాని వెనక పెద్ద కుట్రే ఉన్నా ఆశ్చర్యం లేదు. ఎలాగూ సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది కనుక చీకటి కోణాలన్నీ బయటికి వస్తాయని ఆశిస్తున్నాం అంది జగదీశ్వరి. ఆ చర్యలకు మీరు సంతృప్తి పడుతున్నారా? లేదు, ఈ దర్యాప్తులు, విచారణలు అన్నీ టైం వేస్ట్ చేయడానికే తప్ప ఇంకేం ప్రయోజనం లేదు. అరెస్టు చేయబడిన వాడిలో కించెత్తు బాధ, పశ్చాత్తాపం లేవు చూసారా? ఉరి తీస్తే తీసుకోండి అని బెదిరిస్తున్నాడు. అటువంటి వారు బతికి ఉండటానికి వీల్లేదు. నేరస్తులందరినీ, దొరికిన వారిని దొరికినట్టే ఉరి తీసి చంపేయాలి. ఆవేశపడింది. ఇన్స్టెంట్ పనిష్మెంట్ ఇస్తే అది తాలిబన్ల పాలన అవుతుంది, కానీ పౌరుల హక్కుల్ని రక్షించే ప్రజాస్వామ్యం కాదుగా. నేరస్తులకైనా హక్కులు, మాకు లేవా, అక్కర్లేదా? నిలదీసింది. చర్చలు అనవసరం. దోషుల్ని సాదాసీదాగా చంపకూడదు. 4 రోడ్ల కూడలలో నిలబెట్టి జనం చూస్తుండగా పాదాల నుంచి తల దాకా వరుసగా 100 తుపాకీ గుళ్ళు కురిపించి చంపాలి. ముందుకొచ్చి కసిగా అంది అనూగీత. అవును, అంతే. కఠిన శిక్ష పడుతుందనే భయం లేకనే విచ్చలవిడిగా అత్యాచారాలు చేస్తున్నారు. దిశ నేరస్తులను చంపినట్టు గప్చిప్గా కాల్చిపారేయటమే సరైన న్యాయం. హత్యాచారం చేసిన వారికి అదే సరైన శిక్ష. ఇది మా స్త్రీలందరిది ఏకైక అభిప్రాయం. పెద్ద గొంతుతో చెప్పింది పక్కనే ఉన్న రజియా. అవి ఫేక్ ఎన్కౌంటర్లని, అసలు నేరస్తుల్ని వదిలేశారని ఆరోపణలు ఉన్నాయిగా. 2 క్షణాల పాటు మ్రాన్పడి చూశారు. అదే కరెక్ట్. అప్పుడే చిత్తకార్తి కుక్కలకు బుద్ధి వస్తుంది.
తాత్సారం చేస్తే పొలిటికల్ బ్రోకర్లను ఉపయోగించి తప్పించుకుంటారు. చస్తే అలా జరగనివ్వకూడదు. ఇలాంటి నేరాల్లో ఉరిశిక్ష విధిస్తున్న అత్యాచారాలేమీ తగ్గటం లేదు. మరి ఏది సరైన పరిష్కారం? జర్నలిస్టు అడిగాడు. జగదీశ్వరి ముఖం ఎర్రపడింది. అంటే అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఆ వంకతో వాళ్ళని వదిలేయాలనా? ముందుగా మీలాంటి నీచ బుద్ధులు, వికృత ఆలోచనలు ఉన్నవారిని జైల్లో పెట్టి బ్రెయిన్ వాష్ చేస్తే కానీ నేరగాళ్లకు భయం రాదు. అర్ధరాత్రే కాదు, పట్టపగలు, రోడ్డు మీదే కాదు, పనిచేసే ప్రదేశాల్లో, ఇళ్లల్లో ఎక్కడా మహిళకు భద్రత లేదంటే గాంధీజీ ప్రకారం మేమింకా బానిసత్వంలోనే ఉన్నామన్నమాట. రోషపడింది రజియా. ఇలాంటి ఘోరాలు పునరావృతం కాకుండా ఏం చేయాలో మీరు ప్రభుత్వానికి గట్టి సూచనలు ఇవ్వచ్చు కదా అడిగాడతడు. మహిళలందరికీ భద్రత కల్పించాలి. పబ్లిక్ ప్రదేశాల్లోనే కాదు, ప్రైవేట్ స్థలాల్లోనూ సెక్యూరిటీ కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత డిమాండ్ చేసింది అనూగీత. ఒక్కో స్త్రీకి ఒకరు లేక ఇద్దరు పోలీసుల్ని రక్షణగా ఏర్పాటు చేయాలంటారు. అది ఆచరణ సాధ్యమైనా? సాధ్యమైనా ఆ రక్షక భటులే కాటువేయలనేమిటి? అలాగని రక్షణ ఏర్పాట్లు లేకపోతే మగ పశువులు ఆంబోతులై ఊరి మీద పడతారు. అందుకే దోషుల్ని అక్కడికక్కడే కాల్చిపారేయాలంటాను అరిచింది అనూగీత. ఒక్క బెంగాల్లోనే 48,600 అత్యాచార పోక్సో కేసులు పెండింగ్లో ఉన్నాయట. అవి ఎప్పటికి తేల్తాయి? నేరస్తులకు ఎప్పుడు శిక్షలు పడతాయి? బాధితులకు ఎప్పటికి ఊరట లభిస్తుంది? ఎప్పటికి న్యాయదేవత కళ్ళు తెరుస్తుంది? తక్షణమే ఉరితీసి చంపేయటమే సరైన న్యాయం ఆగ్రహంతో మండింది రజియా. అలాంటి తీవ్ర చర్య తీసుకోరు సరికదా మన గ్రేట్ నాయకులు. ఆడవారు ఒళ్లంతా కప్పే దుస్తులు ధరించి కరాటే నేర్చుకుని ఎవరి రక్షణ బాధ్యత వాళ్లే చూసుకోవాలి అని ఉచిత సలహాలు పారేస్తారు. జగదీశ్వరి మాటలకు నవ్వుతూ చెదిరిపోయారు. ఆ సాయంత్రం సినిమా హాల్లోంచి బయటికి వచ్చాడు నాగరాజు. అతడి తలంతా మత్తుగా దిమ్ముగా ఉంది. కథానాయిక వక్షోజాలు, తొడలు, నడుము, పిరుదులు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంటే అతని ఒంట్లో నుంచి వేడి ఆవిరిలు తన్నుకు రాసాగాయి. సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి వదిలాడు. తిన్నగా వెళ్ళి మిత్రుడు గఫార్ని కలిశాడు. ఆ హీరోయిన్ ఎంత పచ్చిగా రెచ్చిపోయిందో చెప్పలేను గురు. బబ్బా, ఒళ్ళు ఊపిలతో పిచ్చెక్కించిందంటే నమ్ము. అర్జెంటుగా ఓ గుంట కావాలి, ఎటైనా పోదామా? గఫార్ నవ్వాడు. సినిమా చూసి అలా పలవరిస్తున్నావు? గంట నుంచి ఫోన్లో పోర్న్ ఫోటోలు, వీడియోలు కన్నార్పకుండా చూస్తున్నాను. నేనింకెంత కాలిపోతున్నానో నువ్వు ఊహించుకో. మరింకేం చెలో, బాబ్జీగాడు కొత్త చిలకలు వచ్చాయన్నాడు, కనుక్కుంటానుండు. ఫోన్ చేశాడు. బర్త్డే కేక్ డెలివరీ ఇవ్వడానికి పెడుతున్నాను, ఇదే లాస్ట్. ఈలోగా మీరు ఆ దగ్గరికి వచ్చేయండి, అట్నుంచి అట్టే చెక్కేద్దాం. బాబ్జీ కన్నా ముందే వెళ్ళి అక్కడ వాలిపోయారు. ఎన్ని పెగ్గులు వేసుకున్నారేంటి? ఊరికే ఊగిపోతున్నారు. 3, 4 నువ్వు లేకుండా కొట్టేశాం, సారీ బాసు. బాబ్జీ బెల్ నొక్కాడు. ఓ యువతి తలుపు సగం తీసి కేక్ అందుకోవడానికి చేయి చాచింది. వెయిట్ మేడం, చేతులు ఇయ్యద్దు, చాలా ఫ్రెష్. చొరవగా లోపలికి వెళ్ళి టీపాయ్ మీద పెట్టాడు బాబ్జీ. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా మేడం? లోపల ఇంకెవరైనా ఉన్నారా అని కళ్ళతోనే వెతుకుతూ అన్నాడు. నాగరాజు, గఫార్ లోపలికి తొంగి చూశారు. పలచని కొత్త నైటీలోంచి ఆమె వంపు సొంపులు విందు చేస్తుంటే, ఈ పిల్ల ఆ సినిమా హీరోయిన్లా ఉందిరా. ఊరిపోయాడు నాగరాజు. కాదురా, బ్లూ ఫిల్మ్ పిల్లే. నాలుక చప్పరించాడు గఫార్. గబుక్కన ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె భయపడిపోయింది. చేతిలోంచి నీళ్ల గ్లాసు జారిపోయింది. ఏమిటి మీరంతా, ముందు బయటికి పోండి. బాబ్జీని తోసేసింది. అతడు గబుక్కున ఆమె చేతులు వెనక్కి మడిచి పట్టుకోగా ఒక్కంగలో గఫార్ ముందుకొచ్చి ఆమె నోరు నొక్కేశాడు. ఆమె పెనుగులాడుతూ అరవడానికి ప్రయత్నిస్తుంటే నాగరాజు ఆమె తల చుట్టూ టవల్ చుట్టి బిగించాడు. అరవకో, అరిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం హెచ్చరించాడు గఫార్. ఆమె కాళ్ళు చేతులు కట్టేశారు. నోట్లో గుడ్డలు కుక్కారు. పిచ్చి కుక్కల్లా ఆమె మీద పడ్డారు. ఆ పైన పచ్చి రాక్షసులుగా మారిపోయారు. మరో బ్రేకింగ్ న్యూస్కి తెరలేచింది.
నేరస్తుల ముగ్గురిని 24 గంటల్లో అరెస్టు చేసి రొమ్ము విరుచుకున్నారు పోలీసులు. కోర్టులో కేసు విచారణ పూర్తయింది. నేర నిరూపణ అయింది. ఇక శిక్షించటమే మిగిలి ఉంది. ఆ వేళ తీర్పు ఇస్తానని న్యాయమూర్తి ముందే ప్రకటించడంతో కోర్టు మీడియా వారితో, మహిళలతో, విద్యార్థి సంఘాల వారితో కిక్కిరిసిపోయింది. నేరస్తుల కుటుంబ సభ్యులంతా కోర్టుకొచ్చి ఊపిరి బిగబెట్టి కూర్చున్నారు. కోర్టు హాలులోని వారిని గంభీరంగా చూసి గొంతు సవరించుకున్నారు న్యాయమూర్తి. ముందుగా మీకో సంగతి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ నేరస్తులకు క్రిమినల్ చట్టాల ప్రకారం కాకుండా సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని యువజన అభిప్రాయానికి, ఆకాంక్షకి పెద్దపీట వేస్తూ తీర్పు ఇవ్వదలిచాం. అందుకు సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నాం. ఇది ఒక కేసు స్టడీ అని చెప్పాలి. ఇంతవరకు మన క్రిమినల్ చట్టాలు, శిక్షలు, అత్యాచారాలు మళ్లీ మళ్లీ జరగకుండా కట్టడి చేయలేకపోయాయి. వాటి ప్రభావం నేరస్తుల మీద కనిపించడం లేదు. అందుకనే వినూత్న పద్ధతికి నాంది పలుకుతున్నాం. పూర్వం గ్రామాల్లో ఎలాంటి నేరాలనైనా పెద్ద మనుషుల పంచాయతీల్లో విచారించి విలువలు, ఆశలు, సమాజ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని తీర్పు ఇచ్చేవారు. వారు ఎలాంటి చట్టాలను అనుసరించకపోయినా సాధ్యమైనంత వరకు అవి మార్పు వైపు అడుగులు వేయించేవి. అలాగే ఈ తీర్పు కూడా సత్ఫలితం ఇచ్చేదిగా ఉండాలని ఆశిస్తున్నాం. ఈ ప్రయోగానికి మీ అందరి, ముఖ్యంగా యువతుల మద్దతు లభిస్తుందని మా నమ్మకం. కోర్టులోని ప్లేడర్లే కాదు, మీడియా, ఇతర జనం నివ్వెరపోయారు. ఆ పైన చెవులు కొరుక్కున్నారు. న్యాయమూర్తి ఉద్దేశాన్ని శంకించిన వారు లేకపోలేదు. కోర్టు హాలులో ఉన్న జగదీశ్వరి, అనూగీత, రజియాలను చూపించి వారిని పిలవమన్నారు న్యాయమూర్తి. వారి కోసం బెంచి దిగువన 3 కుర్చీలు ప్రత్యేకంగా వేయించారు. కోర్టు సిబ్బంది, అడ్వకేట్స్, నేరస్తులే కాదు ఇతర ప్రేక్షకులు, మీడియా అయోమయంగా చూశారు. ఈ ముగ్గురు యువతరం ప్రతినిధులు కలకత్తా జూనియర్ డాక్టర్ మీద జరిగిన అత్యాచారానికి తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆగ్రహంతో నిప్పులు కక్కారు. ఆవేశంతో ఎలాంటి శిక్ష విధించాలో చెప్పారు. వీరి మాటల్లో నిజాయితీ, న్యాయం జరగాలన్న ఆకాంక్ష బలంగా కనిపించాయి. అదంతా టీవీలో చూశాను. వీరైతే సరైన శిక్ష సూచించగలరని భావించి ఈ బాధ్యత వారి మీద పెడుతున్నాం. ఇలాంటి ఘోర దుర్ఘటనలు ఇకపై జరగకూడదు. ఇలాంటి నేరం చేయాలనుకునే నేరస్తుల గుండెలకు చెమట్లు పట్టేలా భయభ్రాంతులను చేసే తీవ్ర హెచ్చరికగా ఈ శిక్ష ఉండాలన్నది మా అభిప్రాయం. క్షేమ సమాజం కోసం పరివర్తన తీసుకొచ్చే కొత్త తరహా శిక్ష విధించాల్సి ఉంది. ఇందుకు ఇది నాంది కావాలి. తీర్పు ఇచ్చేది నేనే అయినా దాన్ని డిక్టేట్ చేసేది ఈ ముగ్గురు. న్యాయమూర్తి మాటలకు ఆ ముగ్గురు కలవరపడ్డారు. ఆ పైన కంగారు పడ్డారు. మిగతా వారు విభ్రాంతులయ్యారు. అమ్మాయిలు, మీరైతే సాటి మహిళ మీద జరిగిన దానవకాండకు సరైన శిక్ష విధిస్తారని, భవిష్యత్తులో మరెవరూ ఇలాంటివి చేయ సాహసించని విధంగా ఆ శిక్షలు ఉంటాయని మాకు నమ్మకంగా ఉంది. అందుకే ఈ కేసులో తీర్పు బాధ్యతను మీకు అప్పగిస్తున్నాం. వాళ్లకు లీగల్ నాలెడ్జ్ లేదు యువనార్, డిఫెన్స్ లాయర్ అడ్డుకోబోయాడు. తెలుసు, మన చట్టాలు, న్యాయాలు, కోర్టులు, మీరు, మేము ఆపలేకపోతున్న పైశాచిక కృత్యాలు వీరు విధించే శిక్షలతో ఆగుతాయని ఆశిద్దాం. లేకపోతే ఆ రాక్షస స్వైర విహారం ఆగదు సరికదా. రేపు మన తల్లి, భార్య, సోదరి, కూతురు, కోడలు, స్నేహితురాలు ఎవరి మీదైనా పంజా విసరవచ్చు. అలా జరగకూడదు అంటే ఇవాళ మనం తీవ్రంగా శిక్షించాలి. ఈ ముగ్గురు యువతులు విద్యాధికులు, భావి దేశ నిర్మాతలు. సమస్యను అన్ని కోణాల నుంచి సమగ్రంగా ఆలోచించి సమంజసమైన తీర్పు ఇస్తారని మా విశ్వాసం. వారు ఇచ్చే తీర్పు విందాం. ఎలాంటి శిక్షలు విధిస్తారో వేచి చూద్దాం. దయచేసి ఈ ప్రొసీడింగ్స్కి ఎవరూ అడ్డు రావద్దు. కోర్టులో కలకలం లేచేసరికి న్యాయమూర్తి ఆర్డర్, ఆర్డర్ అంటూ సుత్తి శబ్దం చేశాడు. జగదీశ్వరి, మొదట నీ వంతు. ఈ నాగరాజు నీకేమవుతాడు అడిగారు న్యాయమూర్తి. మా అన్నయ్య కన్నీటితో తల్లడిల్లిపోతూ చెప్పింది. జరిగిన ఘోరంలో ఎవరి పాత్ర ఏమిటో నీకు క్షుణ్ణంగా తెలుసు. అతడికి ఏమి శిక్ష విధిస్తావో చెప్పు. ఆమె బేలగా అటు బోనులో ఉన్న అన్న వంక, వెనకాల కూర్చున్న కుటుంబ సభ్యుల వంక చూసింది. అందరూ రకరకాల సైగలతో అర్థిస్తూ దండం పెట్టారు.
భయపడొద్దు. నువ్వు ఏది సరైన న్యాయమైన శిక్ష అనుకుంటావో అది నిర్భయంగా చెప్పు భరోసా ఇచ్చారు న్యాయమూర్తి. 5 నిమిషాలు ఊగిసలాడి అంది. 1 ఊహు 2 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తే సరిపోతుంది. న్యాయమూర్తితో సహా కోర్టులోని వారంతా తుళ్ళిపడ్డారు. ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశారు. నువ్వు బాగా ఆలోచించే చెబుతున్నావా? ఇది హత్యాచారం. వీరి నేరం రుజువయింది. తెలుసు అన్నట్టు తలాడించింది. చేసింది ఘోరమైన నేరమే. అందుకు అతనొక్కడినే బాధ్యుడిని చేసి శిక్షించడం సరికాదు. అతడిని అందుకు పురిగొల్పింది ఆ ఘటనకు ముందు చూసిన సినిమా. అందులో హీరోయిన్ పచ్చిగా పిచ్చిగా రెచ్చిపోయింది. ఆమె డ్రెస్సు, హావభావాలు, నాట్యం, చేష్టలు, సైగలు పరమ అశ్లీలంగా సన్యాసినైనా రెచ్చగొట్టేలా ఉన్నాయి. వాటి వల్లే మా అన్నయ్య కళ్ళు ముసుగుపోయాయి. జరిగిన నేరంలో మా అన్న తప్పు ఎంత ఉందో ఆ కథానాయిక మీద, దాన్ని తీసిన దర్శక నిర్మాతల మీద, ప్రదర్శనకు అనుమతి ఇచ్చిన సెన్సార్ బోర్డు మీద అంతే ఉంది. వారంతా ఆ ఘోర నేరంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో భాగస్థులే. నిజానికి వాళ్ళు మా అన్ననే కాదు, ఎన్నో లక్షల మంది యువకుల్ని ఉద్రేకపరిచారు. వారి మెదళ్ళని కలుషితం చేశారు. అందుచేత వాళ్ళని మా అన్నయ్య కన్నా కఠినంగా శిక్షించాలి. సాలోచనగా తలపంకించి రజియా వంక చూసి అడిగారు న్యాయమూర్తి. గఫార్కు నీకు ఏదైనా బంధుత్వం ఉందా? అతడు మా అబ్బాజాన్ చోటాభాయ్. అతడికి నువ్వేం శిక్ష విధిస్తావు? సూటిగా అడిగేసరికి తడబడింది. బాబాయ్ గఫార్ వంక చూడబోయే తల తిప్పుకుంది. ఇతన్ని శిక్షించాల్సిందే. కానీ సెల్ ఫోన్లో వరదలా వచ్చి పడుతున్న పోర్న్ సినిమాల వల్ల మా బాబాయ్ పాడైపోయాడు. అవి చూడటం అతడికి ఓ వ్యసనం అయిపోయిందంటే నమ్మండి. ఎన్నిసార్లు ఎంతగా హెచ్చరించినా వినలేదు. అవి ఈజీగా ఎలాంటి ఖర్చు లేకుండా ఫోన్లోనే లభ్యమవుతున్నదనే అతను చూస్తున్నాడు. అవి ఫోన్లో రాకుండా, ఇంటర్నెట్ ద్వారా రానివ్వకుండా ప్రభుత్వం కట్టడి చేసి ఉంటే, ఫోన్లలో కంప్యూటర్లలో పోర్న్ అనేవేవి రాకుండా చేసి ఉంటే మా బాబాయే కాదు ఎవ్వరూ చూడలేరు. ఇంకా అడక్ట్ అయ్యే అవకాశమే ఉండదు. ఇందులో మా బాబాయ్ చేసిన తప్పు కన్నా ప్రభుత్వం చేసిన నేరమే అధికంగా ఉందని నా అభిప్రాయం. నీ అభిప్రాయం ప్రకారం గఫార్తో పాటు ప్రభుత్వాన్ని శిక్షించాలి, అంతేనా? అప్పుడే 100% న్యాయం చేసినట్టు అవుతుంది సార్. సరే, ఇతరికి ఏవైనా శిక్ష విధిస్తావా లేక హెచ్చరించి వదిలేస్తావా? కాసేపు తనలో తను తర్జన భర్జన పడి 2 ఏళ్ళు జైలు శిక్ష వేయండి సార్ అంది రజియా. జగదీశ్వరులానే నువ్వు నేరస్తుడికి 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నావన్నమాట. సరే, అనుగీత తీర్పు ఏమిటో విందాం. అనుగీత, ఆ 3వ ముద్దాయి నీకేమవుతాడు? బావ, మా అక్క భర్త తలంచుకుని చెప్పింది. అతనికి ఏమైనా శిక్ష విధిస్తావా లేక అతడి నేరం చిన్నదని వదిలేస్తావా? కోర్టులో ఎవరో పెద్ద పెట్టున ఏడ్చారు. అనుగీతతో సహా అంతా అటు తిరిగారు. ఆమె బాబ్జీ భార్య, అనుగీత అక్క. ఆర్డర్. ఆ ఏడుపులు పట్టించుకోవద్దు. నిస్సంకోచంగా, నిర్భయంగా, ఎలాంటి మమకారాలకు ప్రలోభాలకు లోను కాకుండా నీ తీర్పు ఇవ్వు అన్నారు న్యాయమూర్తి. 3 ఏళ్ళు జైల్లో పెట్టాలి. అదేమిటి? కలకత్తా ఘటనలో దోషుల్ని నడిబజార్లో నిలబెట్టి 100 తుపాకీ గుండ్లతో కాల్చి చంపాలన్నావుగా? ఇది అలాంటి ఘోరమే కదా. మిగతా ఇద్దరులానే నువ్వు ఆనాటి ఆవేశపు మాటల్ని మింగేశావా లేక కన్వీనియంట్గా మర్చిపోయావా? న్యాయమూర్తి మాటలకు ఏడ్చేసింది. ఇతడు మా బావ సార్. 2 చిన్న పిల్లలున్నారు. కనికరించండి సార్, కన్నీటితో ప్రార్థించింది. ఇతరికే కాదు, నేరస్తులందరికీ కుటుంబాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. ఆ విషయాలు నేరం చేసే ముందు నేరస్తులు గుర్తు చేసుకోవాలి కానీ తీర్పుగిచ్చే మనం కాదు. అవి మనల్ని ఏ రకంగానూ ప్రభావితం చేయకూడదు. అలాగేనంటూ తలాడించి అంది అనుగీత. ఎందుకు ఇలాంటి పాడు పని చేశావని మా బావను నిలదీశాను. ఒంటరిగా ఉంది. అర్ధరాత్రి వేళ కేకు తెప్పించుకుంది. మా బావని లోపలికి పిలిచి మంచినీళ్ళిచ్చింది. పల్చని దుస్తుల్లో వంపు సంపులు ప్రదర్శిస్తూ చూపులతో ఆహ్వానించింది.
చేష్టలతో రెచ్చగొట్టింది. ఆవిడే బరి తెగించేసరికి మరి ఆగలేకపోయాను అని చెప్పాడు. మందు కొట్టిన అతడి మిత్రులు మా బావని ముందుకు తోశారని కూడా చెప్పాడు. కనీసం ప్రాణాలతో వదిలిపెట్టి ఉండొచ్చుగా? అది అడిగాను. తమను చూసింది కనుక పోలీసులకు పట్టిస్తుందని భయపడ్డామని చెప్పాడు. ఆమె చెప్పకపోయినా ఇతర ఆధారాలు, సీసీ కెమెరాలు వారిని పట్టించాయిగా. నేరం చేసి తప్పించుకోవడం అంత సులభం కాదు. ఆమె తల వంచుకుని మౌనంగా ఉండిపోయింది. ఈ ముగ్గురు ఇచ్చిన తీర్పులు విన్నారుగా, మీరంతా వీరితో ఏకీభవిస్తారా? కోర్టు ముఖంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు నేరస్తుల బంధువులు తప్ప మిగతా వారంతా తలలు అడ్డంగా ఊపారు. ఒక దుర్ఘటనకు పరోక్ష ప్రేక్షకులుగా వీరు ఒక రకంగా ప్రతిస్పందించారు. అలాంటి ఘటనలోనే ఆ నేరస్తులతో బంధుత్వం ఉండేసరికి వారి పాత్ర అనుమానాతీతంగా నిర్ధారణ అయినా సరే మరో రకంగా స్పందించారు. ద్వంద్వ ప్రవృత్తి. ఎంతో సామాజిక స్పృహ కల యువత నుంచి ఇలాంటి స్పందన రావటం బాధాకరం. నేరస్తుడు మనవాడిని చెప్పి వీరు, మేము, పోలీసులు, పాలకులు అంతా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే ఇక శిక్షలకు అర్థమే ఉంటుంది. అప్పుడిహ అలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఎలా నిరోధించగలం? అలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి తీవ్రంగా ఖండించి ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి కొవ్వొత్తులు వెలిగించి మన బాధ్యత తీరిపోయిందని చేతులు దులిపేసుకుందామా? అందరూ మౌనవ్రతం పాటిస్తున్నట్లు ఉండిపోయారు. మనం విధించే శిక్ష కేవలం చేసిన బాహ్య నేరానికే పరిమితం కాకూడదు. దానివల్ల బాధితురాలు అనుభవించిన వేదన, పడ్డ క్షోభ, జీవితాంతం అనుభవించే దుఃఖం ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని మరీ తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఆలోచించండి. బాగా ఆలోచించి మీ అభిప్రాయం నిర్భయంగా చెప్పండి. ఇవాళ మనం వేసే ఈ అడుగు ఒంటరిదే, కానీ తర్వాత వారికి ఇది ఒక బాట అవుతుంది. నేరాలను, హింసను ప్రతిఘటించాల్సిన గురుతర బాధ్యత యువత మీద ఉంది. వారు, ముఖ్యంగా యువతులు, వారి మౌనాన్ని వీడి చరిత్ర గతి మార్చే, సమాజాన్ని చక్కదిద్దే సరైన సూచనలు ఇవ్వాల్సిందని కోరుతున్నాను. న్యాయమూర్తి మాటలకు చాలామంది తలలు దించుకున్నారు. ఇంకొందరు ఆలోచనలో పడ్డారు. ఉరి తీయండి అరిచారు కొందరు, మరికొందరు సమర్థించారు. ఉరి పరిష్కారం కాదు జడ్జి గారు. ప్రేక్షకుల్లోంచి ఓ యువ దృఢస్వరం దూసుకొచ్చింది. మీరెవరో కానీ మా ముందుకొచ్చి మీ అభిప్రాయం చెప్పవచ్చు. దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇస్తున్నాం. ఒక యువతి చకచక న్యాయమూర్తి ముందుకొచ్చింది. మీరు ఒక నిర్భయని, ఇంకో దిశని, మరో అభయని, వేలాది అనామక అత్యాచార బాధితుల్లో ఒకరిని. నేను మీకెవరికీ తెలియదు. ఎందుకంటే నేను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు, మీడియా ముందు వాపోలేదు. ముఖ్యంగా నేను చనిపోలేదు కాబట్టి నన్ను మీరెవరూ గుర్తించలేదు. ఎందుకు మౌనంగా ఉండిపోయావు? సినిమాల్లోలా నువ్వే నేరస్తుల్ని వేటాడి చంపాలనుకున్నావా? పీపీ ప్రశ్నించాడు. వారు సమాజంలో డబ్బు, పలుకుబడి గలవాళ్ళు. ఎలాగైనా తప్పించుకోగల సత్తా ఉంది. అనవసరంగా నేను అల్లరవ్వటం ఎందుకనుకున్నాను. దేవుడే వాళ్ళకి సరైన శిక్ష విధిస్తాడని సహనం వహించాను. వాళ్ళు కించిత్తు సిగ్గు, పశ్చాత్తాపం లేకుండా తలగరేసి తిరుగుతుంటే నేను చేసింది తప్పని గ్రహించాను. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. కనీసం ఇప్పుడైనా నా గొంతు విప్పాలనుకున్నాను. మీకు జరిగిన అన్యాయం మీ స్వరంలో ప్రతిధ్వనిస్తున్న వేదన ద్వారా గ్రహించాం. వీఆర్ సారీ. మానవత్వం కొంచెంగా మిగిలి ఉన్న మనిషిగా క్షమాపణ కోరుతున్నాం. ఈ కేసు లాంటి దారుణ కృత్యానికి బలైన దానివిగా మీ అభిప్రాయాలు నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా ఉంటాయని, మీ తీర్పు ఇలాంటి నేరస్తులకు ఒక గొప్ప గుణపాఠమై తీరుతుందని భావిస్తున్నాం. మీ తీర్పు, మీరు విధించే శిక్ష వినాలని ఉత్సుకతగా ఉంది. చెప్పండి, గంభీర స్వరంతో అన్నారు న్యాయమూర్తి. ఉరి తీస్తే క్షణాల్లో ప్రాణం పోతుంది. అది ఎవరికీ ఓ గుణపాఠం కాలేదు. దానికి మళ్ళీ మళ్ళీ జరుగుతున్న అత్యాచారాలే ఉదాహరణ. శిక్ష నేరస్తుల్ని భయపెట్టేదిగా ఉండాలి. నేరం చేయాలనే ఆలోచన సైతం రానివ్వకుండా చేసేదిగా ఉండాలి. దుష్ట ఆలోచన నిరోధించేదిగా, నిర్మూలించేదిగా ఉండాలి. హత్యాచారం చేయాలన్న ఊహకే మనిషి ఆశాంతం గజగజ వణికిపోయేలాగా ఉండాలి. అలా ఉండాలంటే శిక్ష జైలు గోడల మధ్య రహస్యంగా కాదు,
సమాజంలో బహిరంగంగా అమలు చేయాలి. ఇంతవరకు విధిస్తూ వస్తున్న శిక్షలు మృగాళ్లలో పరివర్తన తీసుకురాలేకపోయాయి. సమాజాన్ని క్లీన్ చేయలేకపోయాయి. ఈ పరిస్థితిని మార్చడానికి మీరు పూనుకోవటం ముదావహం. తప్పకుండా ఇద్దాం. మార్పు తెచ్చే అలాంటి తీర్పు ఇవ్వాలన్నదే మా తపన, ఆరాటం. దానివల్ల సత్ఫలితాలొస్తే పౌరులే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి శిక్షా చట్టాలను మార్పిస్తారన్న విశ్వాసం మాకుంది. ఇంతదాకా మృగాలకు దూరంగా ఉండండి, వివిధ చర్యల ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి అంటూ అమ్మాయిలకు ఉపదేశాలు ఇస్తున్నాం తప్ప నేరస్తులలో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ప్రయత్నించలేదు న్యాయమూర్తి గారు. మీది ధర్మాగ్రహం. ఆ దిశగా ఆలోచించి మీ తీర్పు ఇవ్వమని కోరుతున్నాం. మన దేశంలోని మగాళ్ళందరికీ, పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరికి రామాయణ భారత కథలు తెలుసు. అందులో రావణుడు, కీచకుడు, దుశ్శాసనుడు వగైరాలు ఎలాంటి చావు చచ్చారో అది తెలుసు. దానివల్ల జనం చెడుకు దూరంగా ఉంటారని మన మహర్షులు భావించారు. ఆనాడు భయపడ్డారేమో కానీ ఈనాడు భయం లేదు సరికదా, బరి తెగిస్తున్నారు. అలాంటి రాక్షసులు మారాలంటే వారిని కాదు, వారిలోని అసుర సంపత్తిని, రాక్షస గుణాలను సమూలంగా చంపాలి. అప్పుడే సురక్షిత సమాజాన్ని నిర్మించగలం. అది ఆచరణ సాధ్యమేనా? ఎందుకు కాదు. రాగిరేకు మీద రాక్షసుడు అని చెక్కించి ఈ మృగాళ్ల మెడలో వేలాడదీయండి. రాక్షసులకు ఈ సభ్య సమాజంలో మనుషులతో పాటు నివసించే హక్కు లేదని చాటి చెప్పండి. వారి ప్రాథమిక హక్కులన్నీ రద్దు చేయండి. వారిని సాటి సమాజంలోంచి వేరు చేయండి, వెలివేయండి. వారితో ఎవ్వరూ మాట్లాడకూడదు, పని ఇవ్వకూడదు, తిండి పెట్టకూడదు, నీళ్లు సైతం ఇవ్వకూడదు, ఎలాంటి వైద్యము ఇతర సాయము చేయకూడదు, జాలి దయ చూపకూడదు అని ఆంక్షలు విధించండి. చిన్న పెద్ద అందరూ వారిని విషపురుగుల్లా చూడాలి, అసహ్యించుకోవాలి. ఎందుకు బతికి ఉన్నావురా భగవంతుడా అని కుళ్ళి కుళ్ళి చావాలి. జనం కళ్ళ ఎదుటే నరక శిక్ష అనుభవించాలి. పిచ్చి కుక్కలై రోధిస్తూ ఒంటి మీద గుడ్డలు చింపుకుంటూ రోడ్ల మీద పరుగులు పెడతారు. పెట్టనివ్వండి. అరుస్తారు, అరవనివ్వండి. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు, ప్రవర్తించనియండి. రెచ్చిపోతారు, పోనీయండి. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, దాన్ని మాత్రం అనుమతించవద్దు. ఆ బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులకు కాకుండా ఈ సమాజానికి అప్పగించండి. వారు దాన్ని నిర్వర్తించి తీరాల్సిందే అని నొక్కి చెప్పండి. అంతేకాదు, శిక్ష అనుభవిస్తున్న వారి వికృత బతుకుల్ని టీవీలో చూపించండి, పేపర్లలో ముద్రించండి. వారి నీచ నికృష్ట బతుకులు చూసి మళ్ళీ అలాంటి నేరాలు చేయడానికి జనం భయపడి వస్తారు. బలవంతంగానైనా తమ బుద్ధి మార్చుకుంటారు. అలాంటి శిక్ష విధించడానికి మీ విశేష అధికారాలు వినియోగించండి, లేదా ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చేలా చేయండి. తద్వారా మనుషుల్ని ప్రక్షాళన చేయండి, సమాజాన్ని ఉన్నతీకరించండి. చేతులు జోడించింది. కోర్టు నిశ్శబ్ద స్వరూపమయ్యింది. న్యాయమూర్తి లేచి నిలబడి చప్పట్లతో తమ ఆమోదాన్ని తెలియజేశారు. కోర్టులోని వారంతా లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నట్టుగా 5 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారు. సరిగ్గా అప్పుడు న్యాయదేవత కళ్ళకు కట్టిన గంతముడి ఊడి కిందకు జారి ఆమె మెడలో హారమై మెరిసింది. ఉషా సంగీతం దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ 2025 మార్చి నవరసాల అంతర్జాల ఉషా వారపత్రికలో ప్రచురించబడిన కథ. శ్రీ సింహప్రసాద్ గారి కథ తీర్పు విన్నారు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.